ఫిబ్రవరి నెల మిథున రాశి వారి రాశి ఫలితాలు. మిథున రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో మతిపోయే సంఘటనలు జరుగుతాయి. అవి ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మరి మిథున రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఏం జరుగుతుందో, వీరికి ఈ నెల కలిగే లాభ నష్టాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే మిథున రాశి వారు ఈ ఫిబ్రవరి నెలలో విజయాలు సాధించడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో కూడా తెలుసుకుందాము. ఈ ఫిబ్రవరి నెలలో వృషభ రాశిలో గురువు సంచారం చేస్తాడు. కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. రాహువు మీనరాశిలో ఉన్నాడు. అయితే మీనరాశిలో శుక్రుడు కూడా సంచారం చేస్తూ ఉన్నాడు. రాహు శుక్ర కలయిక ఈ నెలలో ఉంటుంది. శని కుంభరాశిలో ఉన్నాడు. చంద్రుడు కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. శని చంద్రుడు కుంభరాశిలో నెల ప్రారంభం నుండి సంచారం చేస్తారు. ఇక రవిగ్రహం ఈ నెల 12న కుంభరాశిలోనికి ప్రవేశిస్తాడు. అలాగే బుధుడు కూడా ఈ నెల 11న కుంభరాశిలోనికి ప్రవేశించి ఆ తర్వాత నెల చివరిలో అనగా ఫిబ్రవరి 27న మీనంలోనికి వెళ్తాడు. ఈ నెల కుంభరాశిలో శని చంద్ర బుధ రవి గ్రహాలు ఉండబోతూ ఉన్నాయి. కుజుడు ఈ నెల 24న వక్రత్యాగం చేస్తాడు. ఇప్పటి వరకు కుజుడు వక్రించి సంచారం చేస్తాడు. కానీ 24 నుండి సవ్య దిశలో మిథున రాశిలో సంచారం చేస్తాడు. గురువు మాత్రం వృషభంలో వక్ర సంచారం చేస్తున్నాడు. ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ జనవరి నెల ఎలా ఉంటుందో, ఏ పనులకు ఈ నెల కలిసి వస్తుందో, ఏ పనులకు కలిసి రాదో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు మరియు పునర్వసు 1-2-3 పాదములలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. చక్కని ఊహాశక్తి, సృజనాత్మకత ఎక్కువగా ఉంటాయి. జ్ఞానం ఉన్న వారిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. పనిలో అటువంటి భాగస్వామి కావాలని కోరుకుంటూ ఉంటారు. కానీ వివాహ భాగస్వామి విషయంలో వారిని అధిగమించాలి మరియు తమ ఆధీనంలో ఉంచాలి అని చూస్తూ ఉంటారు. మూడవ వ్యక్తి కారణముగా వివాహములో మనస్పర్ధలు వచ్చు అవకాశము ఉన్నది. తరచూ ప్రయాణాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. స్నేహితులతో మంచిగా ఉంటారు. కానీ వీరి స్నేహితులు వీరిని చూసి అసూయపడుతూ ఉంటారు. చదివిన చదువుకు పనికి సంబంధము ఉండదు. ఈ ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారికి గ్రహాల సంచారం బాగానే ఉంది. ఈ నెల కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి, ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి ఈ నెల అనుకూలంగానే ఉంది. అయితే మీకు ఈ నెల ఓర్పు సహనం చాలా అవసరం. మీరు తలపెట్టిన పనిని కంగారుగా పూర్తి చేయకండి. నెమ్మదిగా పూర్తి చేయండి. తొందరపాటుతనం వల్ల నష్టపోతారు. ఇంటి నిర్మాణాలు చేసేవారు వస్తువులను చూసి కొనాలి. మీరు లోన్స్కి అప్లై చేసిన, ఇతరుల వద్ద నుండి అప్పు తీసుకోవాలని అనుకున్న డబ్బు లభిస్తుంది. కానీ మీరు ఆ అప్పును చాలా త్వరగా పూర్తి చేయాలి. ఎవరిని అడిగినా డబ్బు లభిస్తుంది కదా అని అప్పులు చేసుకుంటూ వెళ్ళకండి. ఇంటిలో శుభకార్యాలు జరిపించడానికి డబ్బును బాగా ఖర్చు చేస్తారు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ నెల బాగుంటుంది. మీరు వివాహం చేసుకోవాలని అనుకున్న వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోండి. ప్రేమ వ్యవహారాలు నడిపించే వారికి ఈ నెల కొంచెం మంచిగా, కొంచెం చెడ్డగా ఉంటుంది. మీరు మీ తొందరపాటుతనంతో మీ ప్రియమైన వారిని బాధపెట్టే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. కానీ మీ మధ్య బంధం అలాగే ఉంటుంది. అప్పటికప్పుడు గొడవ పడతారు, మళ్ళీ అప్పటికప్పుడే కలిసిపోతారు. కుటుంబ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. పిల్లలతో ఆనందంగా సమయం గడుపుతూ ఉంటారు. వివాహం కాని మిథున రాశి వారు, విద్యార్థులు మీ తల్లిదండ్రులకు సహాయకారులుగా ఉంటారు. కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. అయితే బైక్పై మాత్రం దూర ప్రయాణాలు చేయకండి. మీ తల్లిదండ్రులు చెప్పిన మాటను వినండి. ఈ నెల మిథున రాశి వారు సంతోషంగా, ఉల్లాసంగా ఉంటారు. ఇతరులకు సహాయం అందిస్తారు. సంఘంలో మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల మిమ్మల్ని కొందరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
ప్రతి ఒక్కరితో మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేనిపోని నిందలు పడతారు. మీరు శాంతంగా ఉండి మీ పనిని మీరు చేసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. ఈ నెల మీకు కెరియర్ పరంగా ఎదగడానికి అవకాశాలు వస్తాయి. మిథున రాశికి చెందిన వ్యక్తులు ఈ నెల కెరియర్పై దృష్టి పెట్టాలి. ముందు జాగ్రత్తను కలిగి ఉండాలి. అందరితో ఎక్కువగా కలవకపోవటం మంచిది. గొడవలకు అస్సలు వెళ్ళకండి. మధ్య వ్యక్తిగా ఉండి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ నెల మీకు చాలా వరకు బాగానే ఉంటుంది. మీరు మీ ఆలోచనలను సరిగ్గా వినియోగించుకుంటే సరిపోతుంది. మీ ఆలోచనలు వృద్ధి చెందుతూ ఉంటాయి. పనిపై శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి. మీరు బంధువులను పెద్దవారిని కలిసినప్పుడు సరిగ్గా ప్రవర్తించకపోతే తిట్లు తింటూ ఉంటారు. మీరు కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాలని అనుకుంటే అందరితో గౌరవంగా ప్రవర్తించండి. నోరును అదుపులో ఉంచుకోవాలి. ఈ నెల మీ కోపమే మీకు సమస్యలను తెచ్చిపెడుతుంది. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ప్రశాంతమైన వాతావరణంలో తిరగండి. ఈ నెల మీకు గ్రహాల అనుకూలత బాగుండటం వల్ల కొన్ని లాభాలు కలుగుతాయి. మంచి పనులు చేస్తారు. 10 మందికి సహాయం చేయగలుగుతారు. దైవ కార్యాలలో పాలు పంచుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మిక విషయాల్లో పాలు పంచుకుంటూ ఉంటారు. రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ నెల ప్రజలతో సమయం గడిపితే భవిష్యత్తులో మంచి పేరును పొందుతారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. అన్నిటిల్లో శుభాలే జరుగుతాయి. ఈ నెల మీకు ఆర్థిక పరంగా కొన్ని లాభాలు అయితే మాత్రం కలుగుతాయి. కానీ డబ్బులను పొదుపు చేసుకోండి. వస్తువాహనాలు కొనడానికి డబ్బును అతిగా ఖర్చు చేయకండి. మితిమీరిన ఖర్చుల వల్ల భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కొంటారు. డబ్బు ఇతరులకు ఇచ్చి మోసపోతారు. ఇతరుల మాట విని డబ్బును త్వరగా ఇవ్వకండి. ముఖ్యంగా వస్తువులను తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇచ్చేవారు ఈ నెల వస్తువులను పరిశీలించకుండా డబ్బును ఇవ్వకండి. అలాగే దొంగతనాలు వల్ల కూడా మీరు మోసపోయే అవకాశం ఉంది. డబ్బు ఇచ్చే విషయంలో, డబ్బు తీసుకునే విషయంలో జాగ్రత్తలు వహించండి. దూర ప్రయాణాలు చేసే విషయంలో, ఆరోగ్య విషయంలో, డబ్బుల విషయంలో ఎలాంటి తప్పులు లేదా పొరపాట్లు చేయకుండా ఉండండి. ఈ 3 విషయాలలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. బైక్పై లేదా కారులో వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు డ్రైవింగ్పై దృష్టి పెట్టండి. మీ వల్ల ఇతరులు ప్రాణాలు కోల్పోతారు. అలాగే విద్యార్థులు కూడా ఈ నెల చాలా అప్రమత్తంగా ఉండాలి. బయటకు వెళ్ళినప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నెల మీకు కెరియర్ పరంగా ఎదగడానికి అవకాశాలు వస్తాయి. కానీ మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ రాశిలో రాహువు మరియు శుక్రుడు 10వ ఇంటిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ గ్రహాల సంచారం వల్ల మీరు మీ పనిని ఉత్సాహంగా చేయగలుగుతూ ఉంటారు. 4వ ఇంటిలో కేతువు, 10వ ఇంటిలో రాహువు ఉండటం వల్ల ఈ నెల కుటుంబంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. కుటుంబంతో కలిసి ఆనందంగా సమయం గడుపుతూ ఉంటారు. అయితే మీరు కోపాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. గురువు 12వ ఇంటిలో ఉండటం వల్ల మిథున రాశికి చెందిన వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టడానికి మంచిగానే ఉంటుంది. ఆదాయం బాగున్నప్పటికీ ఖర్చులు మాత్రం మారవు. మీ రాశికి అధిపతి అయిన బుధుడు సూర్యుడితో సంచారం చేయటం వల్ల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. పరీక్షలకు సిద్ధమయ్యే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆరోగ్యంపై అస్సలు నిర్లక్ష్యం వహించవద్దు. మిథున రాశికి చెందిన వారందరూ కూడా ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండండి. అవకాశాలను చెయ్యి జారా విరవకండి. అందరితో మంచిగా వ్యవహరించండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. అలాగే వాహనాన్ని అతివేగంగా నడపకండి. ముఖ్యంగా మీరు కోపానికి గురి అయినప్పుడు వాకింగ్ వంటివి చేయండి. కోపంగా ఉన్నప్పుడు వాహనం నడపకపోవటం మంచిది. కోపంలో ఉన్నప్పుడు మీరు వాకింగ్ చేయటం వల్ల కొన్ని నిమిషాలకు కోపం తగ్గుతుంది. అలాగే మీ ఆరోగ్యం కూడా మంచిగానే ఉంటుంది. అలాగే మీ కోపం వల్ల జరగవలసిన నష్టం జరగకుండా ఉంటుంది. ఇంటి వాతావరణం మీకు అనుకూలంగా లేనప్పుడు మీరు అతిగా మాట్లాడకండి. మీ ఇంటిలో వారు గొడవ పడుతున్నప్పుడు మీరు మధ్యలో అస్సలు మాట్లాడకండి. మీ జాతకం ప్రకారం ఈ నెల మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో వారే మిమ్మల్ని తిరిగి నిందిస్తారు. కాబట్టి ఇంటా బయట గొడవలు జరిగినప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తూ మాట్లాడకండి. మీరు మాట్లాడకపోవటం వల్ల చాలా వరకు సమస్యలు తగ్గుతాయి. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక మిథున రాశికి చెందిన వారు ఈ నెలంతా కూడా బుధ గ్రహానికి సంబంధించిన బీజ మంత్రాన్ని చదవండి. ఓం బుధాయ నమః అని 21 సార్లు ప్రతిరోజు జపించండి. రాముడిని పూజించాలి. శ్రీరామ రక్షా స్తోత్రాన్ని రోజుకు ఒక్కసారి అయినా సరే చదువుకోవాలి లేదా వినాలి. ఈ నెల రాముడిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఈ నెలలో వచ్చే ఏకాదశుల నాడు విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించండి.
కుదిరితే ఉపవాసం ఉండండి. ఈ నెలంతా రామనామం జపిస్తే మీ పనులలో కలిగే ఆటంకాలు తొలగిపోతాయి. అంతేకాదు మీకు ఎదురయ్యే సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే మెడిటేషన్, వాకింగ్ వంటివి ఎక్కువగా చేయండి. అలాగే బుధవారాలు విష్ణువును నిష్ఠగా పూజించండి. కానీ ప్రతిరోజు బుధ బీజ మంత్రం జపించటం మర్చిపోవద్దు. మిథున రాశికి చెందిన వారందరూ కూడా ఈ ఫిబ్రవరి నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 2, 4, 9, 13, 20, 23. ప్రతికూలంగా ఉన్న తేదీలు 7, 11, 18, 25, 27. ఇవి మిథున రాశి వారి యొక్క ఫిబ్రవరి నెల రాశి ఫలితాలు.